వెల్కమ్ టు విజిల్. ఏదైతే గత ఎపిసోడ్లో చరిత్ర పరిశోధకులు ముత్తేవి రవీంద్రనాథ్ గారి ద్వారా ఈ సతీ సహగమనం భారతదేశంలో ఇతర రాష్ట్రాలు రాజస్థాన్, మహారాష్ట్ర, బెంగాల్ అట్లా మనం ఏదైతే చూసుకుంటూ వచ్చామో ఈ ఆంధ్రదేశం వాస్తవానికి తెలుగు ప్రాంతం మొత్తాన్ని కూడా ఆంధ్రదేశంగా గతంలో పిలువబడేది. దానికి సంబంధించి ఈ తెలుగు దేశం సంబంధించి ఆంధ్రదేశానికి సంబంధించిన ఈ ప్రాంతంలో సతీ సహగమనానికి సంబంధించిన మెజారిటీగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన స్త్రీలు సతీ సహగమనం పాల్పడటం, దానికి గుళ్ళు వెలవటం, నేటికి పూజలు అందుకోవటం, హిందూ సమాజం మొత్తం ఆ దేవాలయాలకి మొక్కుల రూపంలో కోట్లాది మంది భక్తులు ఆ దేవాలయాలకి నిత్యం పూజలు అందుకోవటం, ప్రార్థించటం జరుగుతుంది. దీనికి సంబంధించి లోతైన సమగ్ర చర్చని మీ ముందుకు తీసుకురావడం కోసం ముత్తేవి రవీంద్రనాథ్ గారు మన స్టూడియోకి వచ్చినారు. వెల్కమ్ రవీంద్రనాథ్ గారు. నమస్తే. ఈ సతీ సహగమనం కమ్మ సామాజిక వర్గంలోనే ఎక్కువ ఉండటానికి కారణం ఏంటండి? కమ్మ సామాజిక వర్గంలో చాలా ఎక్కువగా ఉన్నమాట నిజమే, కానీ ఇతరుల్లో కూడా అక్కడక్కడ ఉండొచ్చు. కానీ ఎక్కువగా వీళ్ళలో ఉండటానికి కారణం ఏంటంటే వీళ్ళ క్షత్రియ మూలాలు. కమ్మ సామాజిక వర్గం మూలాలు క్షత్రియ మూలాలు. వీళ్ళు బౌద్ధ జైనాల్లో చాలా కాలం కొనసాగి ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడికి వ్యాప్తి చేస్తూ బౌద్ధ జైన మతాలను వ్యాప్తి చేస్తూ ఇక్కడ చేసినటువంటి కృషి కారణంగా వాళ్ళు ఆ కాలంలో అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు కుల గోత్రాలని విసర్జించారు. అందువల్ల వాళ్ళ శాసనాల్లో కానీ వాటిల్లో కానీ ఎక్కడైనా కూడా కులం ప్రస్తావన కానీ గోత్ర ప్రస్తావన కానీ ఉండదు. ఉదాహరణకు బ్రాహ్మణులు తీసుకుంటే భారద్వాజ గోత్రుడు, అశ్వలాయన సూత్రుడు అని చెప్పిన గోత్ర సూత్రాదులు కూడా అన్నీ వాళ్ళ సాహిత్యంలో కానీ వాళ్ళ శాసనాల్లో కానీ పేర్కొంటారు. కానీ కమ్మ కులంలో బౌద్ధ జైన ఈ రెండు నాస్తిక మతాలు. ఈ నాస్తిక మతాలు హిందూ దీనికి ప్రత్యామ్నాయ సంస్కృతిని సృష్టించినాయి. తూర్పు భారతదేశంలో పుట్టినవి రెండు, బీహార్లోనే పుట్టినవి రెండు. ఇది మహావీరుడు ఇది కానీ అట్లాగే బుద్ధుడి యొక్క జన్మస్థలం కానీ అవి బీహార్లోనే ఉన్నాయి. ఇట్లా రెండు కూడా క్షత్రియ మూలాలు కలిగినటువంటి వ్యక్తులు, క్షత్రియ దీని నుంచే వచ్చినాయి, వర్ణం నుంచే పుట్టుకొచ్చినాయి. రెండు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం. బ్రాహ్మణ వ్యతిరేక అంటే ఆనాడు బ్రాహ్మణవాద వ్యతిరేక అని అనొచ్చు ఆనాడు, అంతేగాని బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. ఇవి యజ్ఞయాగాదుల్లో విపరీతమైన పశుబలి చేసేవాళ్ళు. ఈ పశువులు బలిస్తుంటే దెబ్బతింటున్నది ఏంటి? వ్యవసాయం. అందుకని వ్యవసాయాన్ని అభిమానించేవాళ్ళు, రాజులు వీళ్ళంతా కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ఆనాడు తిరగబడ్డారు. మనం ఇంతకుముందు కూడా 2-3 సందర్భాల్లో చెప్పుకున్నాం. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ ఏ వర్ణాల వాళ్ళు వ్యతిరేకించారన్నప్పుడు క్షత్రియ వర్ణం నాయకత్వం వహించింది. ఏది? ఈ తిరుగుబాటుకి, తూర్పు భారతదేశంలో జరిగిన తిరుగుబాటుకి. తూర్పు భారతదేశంలో ఆ తిరుగుబాటు ఆర్య సంస్కృతి విస్తరణకి అడ్డుకట్ట వేయగలిగింది చాలా మేరకు. దక్షిణ భారతదేశం వైపుకి ఆర్య సంస్కృతి విస్తరించకుండా అడ్డుకట్ట వేసింది. తర్వాత ఈ మతాలు, బౌద్ధ జైన మతాలు నాస్తిక మతాలుగా ఉంటూ వీళ్ళు హేతు దృష్టిని ప్రజల్లో ప్రాచుర్యం కలుగజేస్తూ స్త్రీలకు హక్కుల కోసం పోరాడుతూ అట్లాగే వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని, వాణిజ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పని వైశ్యుల్ని వాళ్ళ ఆదరణ చూరగొనటం, అట్లాగే ఆమ్రపాలి అనేటటువంటి వేశ్య కూడా బౌద్ధ మతం వైపుకి మొగ్గు చూపింది. అట్లాగే అనాథ పిండకుడు అనేటటువంటి వైశ్యుడు మొగ్గు చూపాడు. ఇట్లా రకరకాల వర్ణాల వాళ్ళ యొక్క ఆదరణ చూరగొని పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశానికి కూడా మెల్లమెల్లగా వ్యాపించడం మొదలుపెట్టింది. అలా వ్యాపించే సందర్భంలో
సామాన్య శక పూర్వం 300 సంవత్సరం నుంచి సామాన్య శకం 300 సంవత్సరాల వరకు ఉన్న 600 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వలసలు సాగినాయి దక్షిణ భారతదేశానికి. బౌద్ధ జైన మతస్థుల యొక్క వలసలు. వాళ్ళల్లో ప్రధానంగా ఈ క్షత్రియులే ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. దానికి కూడా కారణాలు ఉన్నాయి. రాజ్యకాంక్షతో విస్తరించాలనేటటువంటి ఇది ఉండొచ్చు. కత్తి పట్టడం చేతైన వాళ్ళే కారడువులు దాటుకుని యువతలకి రాగలరు. వింధ్య పర్వతాలు, వింధ్య అటవీ ప్రాంతం, నర్మదా తపతీ నదులు, వాటిని దాటి వస్తేనే దక్షిణ భారతదేశంలోకి ప్రవేశం సాధ్యం. అందుకని అలా దక్షిణ భారతదేశానికి వచ్చిన వాళ్ళల్లో ప్రధానంగా క్షత్రియులదే ప్రాధాన్యం ఉండటం. మిగతా సబ్బండు కులాల వాళ్ళు ఇట్లా వలస రారు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటే తర్వాత వస్తారు. సాహసంతో ముందుకు వచ్చేది క్షత్రియ కులాల వాళ్ళే. కాబట్టి ఈ క్షత్రియ మతం వాళ్ళే, క్షత్రియ వీళ్ళే, వర్ణం వాళ్ళే ముందుగా బౌద్ధ జైనాలు స్వీకరించారు. కాబట్టి వాళ్ళే అలా వలసొచ్చి వ్యాప్తి కోసం దక్షిణ భారతదేశం వైపుకి వచ్చిన వాళ్ళు క్షత్రియులేననేటటువంటి వాదన చాలా కాలం నుంచి ఉంది. ఆ దాంట్లో భాగంగానే వీళ్ళు ఇలా వచ్చి ఆ మతాలను వ్యాప్తి చేస్తూ వెనకపట్టు పట్టిపోయిన తర్వాత బౌద్ధ జైనాలు రెండు కూడా వెనకపట్టు పట్టిపోయి మళ్ళీ హైందవ విజృంభణ జరిగిన సందర్భంలో దీన్ని తిరిగి మళ్ళీ హైందవ స్రవంతిలో కలవాలి అనేటప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి. వీళ్ళు 600-700 సంవత్సరాలు దాదాపుగా కుల గోత్రాలను విసర్జించి వాటికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు, నాస్తిక ధర్మాన్ని పాటించిన వాళ్ళు మళ్ళీ తిరిగి హిందూ దేవతారాధనలు చేయటం, జంధ్యం ధరించటం, ఇవన్నీ వచ్చినప్పుడు ఏదైతే మీరు ప్రాచీన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మూలాలని చెబుతున్నారు, కులం లేదు, కులం త్యజించారు, గోత్రం త్యజించారు అని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కుల జాడ్యం, కుల అభిమానం వరకు పర్లేదు, కానీ ఈవెన్ కమ్మ కులంలో కూడా దురభిమానం, పేర్ల చివర తోకలు తగిలించుకోవటం, కార్ల మీద బళ్ళ మీద పేర్లు రాసుకోవటం, దాన్ని రకరకాలుగా నేటి యువత ప్రత్యేకించి ఈ కులం యొక్క మూలాలు, దానికి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోకుండా ఇలా బిహేవ్ చేయటం, అది వాస్తవానికి దురదృష్టం. దాన్ని ఈ మూలాలు ప్రతి కులానికి ఎవరి కులం వాళ్ళకి కులరహిత సమాజం కోసం ఎంతోమంది మహనీయులు ఈ దేశంలో పాటుపడ్డారు. దాంట్లో బ్రాహ్మణ కులంలో పుట్టిన మహనీయులు ఎంతో మంది ఈ దేశ సమాజం కృషి చేశారు, వాళ్ళ జీవితాలను దారిపోసారు. వాస్తవానికి బ్రాహ్మణ కులంలో పుట్టిన మహనీయులు కూడా మానవవాదంతోనే, కేవలం మనమంతా మనుషులు అనే దానికి సంబంధించి. ఇప్పుడు ఈ కమ్మ కులం గురించి మనం డీటెయిల్గా వెళ్దాం. తతిమ అన్ని సామాజిక వర్గాల గురించి ఉన్న ఇది ఏదైతే మీరు చెప్పిన మూలాలు పట్టించుకోకుండా, ఆ అర్థం లోతుల్లోకి వెళ్లకుండా ఇప్పటి యువత పూర్తి స్థాయి పెడతవి దూరంతోనే ఉంది అనేది అభిప్రాయంతో ఏకీభవిస్తారు మీరు? తప్పకుండా, దాదాపుగా అలాగే కనపడుతున్నది. చరిత్రలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దక్షిణ భారతదేశానికి బౌద్ధ జైన మత వ్యాప్తి ఎలా జరిగింది, ఆ జరిగినప్పుడు జరిగినటువంటి రకరకాల పరిణామాలు, వీళ్ళు వలసలు, వీళ్ళు వ్యవసాయ కులంగా రూపొందిన విధానం, ఇట్లా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవి తెలుసుకుని మనం అట్లాగే నాయంకర వ్యవస్థ, కాకతీయుల కాలంలో మొదలైన నాయంకర వ్యవస్థ, ఆ నాయంకరులుగా వీళ్ళు ఏమేం చేశారు, అందుకని భూస్వాములుగా ఎలా అయ్యారు, భూమికి వీళ్ళకి ఉన్నటువంటి లింక్ ఏమిటి, ఇట్లాంటివన్నీ చాలా విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అవన్నీ అట్లా అట్టుపెట్టి ఇవన్నీ తెలుసుకోవటం వలన ఏదైతే ఆనాటి ఉద్దేశాలు, ఆ సమాజం ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని కాంక్షించే వాళ్ళకి ఒక దారి చూపించిన దానికి, ఒక తరం యువతని మళ్ళీ తట్టి లేపడానికి ఉపయోగపడుతుంది అనేది విజిల్ ఉద్దేశం. ఇప్పుడు బౌద్ధ జైనులుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఈ సనాతన ధర్మాన్ని అడుగడుగునా వ్యతిరేకించి పోరాడారు. వాళ్ళు దాంట్లో ఉన్న అనాచారాలని ఎండగట్టారు.
దాంట్లో ఉన్నటువంటి స్త్రీలకు హక్కులు లేకపోవటం అనేటటువంటి అంశాలను ఎండగట్టారు. అట్లాగే దానిలో ఉన్న బ్రాహ్మణ ఆధిపత్య ధోరణిని ఎండగట్టారు. అలాగే దానిలో ఉన్నటువంటి జంతుబలి ప్రధానాంశంగా కలిగినటువంటి యజ్ఞయాగాదులు వీటిని ఎండగట్టారు. ఇప్పుడు బ్రాహ్మణ తత్వాన్ని మనం అండర్లైన్ చేయాలి. బ్రాహ్మణ మత తత్వాన్ని, బ్రాహ్మణ మతం అని చెప్పని అనేవాళ్ళు దీన్ని, వైదిక బ్రాహ్మణ మతం అని చెప్పని దీన్ని అనేవాళ్ళు. ఎందుకంటే యజ్ఞయాగాదులు లేకుండా ఏమీ లేదు. బీహార్కి సంబంధించినటువంటి జైన వీళ్ళు వేనరాజు అని ఉండేవాడు ఒక ఆయన జైన మతం పుచ్చుకుని కేవలం ఆయన చేసిన తప్పు ఏమిటి, స్త్రీలకి పునర్వివాహ యోగ్యత ఉంది అని ప్రకటించాడు వేనరాజు. అలాగే నా రాజ్యంలో యజ్ఞయాగాదులు జరగటానికి వీల్లేదు, అవి జంతుబలితో కూడుకుని ఉన్నాయి కాబట్టి యజ్ఞయాగాదులు నా రాజ్యంలో జరగటానికి వీల్లేదు అని చెప్పని చేస్తే సనాతనులు ఆయన్ని వ్యతిరేకించి ఆయన్ని చంపించి ఆయన కొడుకు పృథు చక్రవర్తి అనే పేరుతో ఆయన కొడుకుని, వేనరాజు కొడుకుని రాజ్యానికి తీసుకొస్తారు. అంటే వాళ్ళ ఆనాటి పురోహిత వర్గానికి కావలసింది ఏమిటి అంటే వాళ్ళ ఉపాధి, యజ్ఞయాగాదులు చేస్తూనే ఉంటే వాళ్ళకు వచ్చే సంభావనలు, వాళ్ళకు వచ్చేటటువంటి ఇతర ఇవన్నీ ఆగకుండా వస్తూనే ఉంటాయి అనే ఉద్దేశంతో వేనరాజు మీద వ్యతిరేకంగా పగబట్టి అవినయంతో వేణుడు వినష్టం అయ్యాడు అని చెప్పని రాస్తాడు మనుస్మృతిలో. వేణో వినష్టో అవినయాత్ అని. అవినయం అంటే బ్రాహ్మణ పురోహిత వర్గ పట్ల అవినయం, వినయం లేకపోవటం అనే అమర్యాదగా ప్రవర్తించాడు చెప్పిన. అట్లాగే వినయంతో గొప్పవాడైన వాడు పృథువు, ఆ వేనరాజు యొక్క కొడుకు పృథువు వినయంతో గొప్పవాడయ్యాడు అని చెప్పినట్టు వింటాడని. అందువల్ల ఇవి మనం అసలు ఏమిటి ఈ బౌద్ధ జైనం ఊరికే నోరు మూసి కూర్చోటానికి కాదు కదా వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చింది, దాన్ని వ్యాప్తి చేయటం కోసం వాళ్ళ ధర్మాన్ని. వాళ్ళ ధర్మం ఏం చెబుతుంది అంటే పశుబలి మొట్టమొదట నిషేధించాలి, ఉండటానికి వీలు. అందుకనే త్రిపురనేని రామస్వామి చౌదరి కూడా తెనాలికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన కాలంలో జంతుబలిని నిషేధించాడు. సబ్బండు కింది వర్గాల వాళ్ళల్లో ఉండే జాతరలు వాటిల్లో చేసే జంతుబలి, బ్రాహ్మణ పురోహిత వర్గం చేసేటటువంటి వర్ష పశుబంధ యాగం ఇట్లాంటి రకరకాల పేర్లతో చేసేటటువంటి వాళ్ళు చేసే యాగాలు వాటిల్లో కూడా పశుబలే, పశు విశేషణము అంటారు. ఆ పశు విశేషణం అనేదాన్ని నిషేధించాడు త్రిపురనేని రామస్వామి. ఆయనకు ఆదర్శం ఎవరు? వేనరాజు. అందుకని త్రిపురనేని రామస్వామి చౌదరి కూడా వేనరాజు యొక్క కథని కూని అనే నాటకం పేరుతో రాశాడు. ఇది ఊరికే ఏదో గాలిలో వచ్చింది కాదు, ఇది జైన బౌద్ధ మూలాలు, జైన బౌద్ధాలు రెండింటినీ అభిమానించటం. ఇప్పుడు ఆ ఘంటసాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, బౌద్ధులు కానీ, కొన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి జైనులు కానీ, వీళ్ళందరూ కూడా మాజీ జైనులు, మాజీ బౌద్ధులు ఇట్లా ఒక కులంగా ఇక్కడ రూపొందారు. అదే ఇది, దానికి చారిత్రకంగా చాలా ఆధారాలు ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. ఇక్కడ అసలు ముందు సతీ సగమనం అనేది కేవలం కమ్మ సామాజిక వర్గంలోనే ఉండటానికి కారణం ఏమిటి అంటే ప్రాచీన ధర్మం ఏదైతే చెప్పిందో అనాచారాలు ఏవైతే సాగుతున్నాయో దానిలో నరబలి, జంతుబలి, నరబలి కూడా ఉండేది. వేదాల్లోనూ పురాణ ఇతిహాసాల్లోనూ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నరబలి ఉండేది అనటానికి. అందువల్ల ఇవన్నీ విచ్చలవిడిగా సాగింది ఎప్పుడు అంటే సనాతన ధర్మం అమల్లో ఉన్నప్పుడు. ఈ సనాతన ధర్మం ఇవన్నీ మేము చేయలేదు అని చెప్పని వాళ్ళు కొంతమంది క్లెయిమ్ చేయొచ్చు, కానీ చీకటి యుగాల్లో నుంచి మనం ఇవాళ బయటకు వచ్చాం, వెలుగులోకి వస్తున్నాం. పూర్తిగా రాలా, ఇంకా ఇప్పటికీ అనాచారాలు ఎన్నో ఉన్నాయి, సంస్కరించుకోవాల్సినటువంటి అనాచారాలు. అయితే వ్యవసాయానికి ఒక దశలో కంటకప్రాయం అయింది ఈ జంతుబలి అనేది, ఈ యజ్ఞ యాగాదులు అనేటటువంటివి కంటకప్రాయం అయినవి. దాంట్లో దాన్ని నెట్టిపడేసి ముందుకు సాగింది సమాజం. వ్యవసాయానికి అవసరం పశువులు, అందుకని పశుబలి అనేటటువంటి చాలా నష్టదాయకం కాబట్టి
పశుబలిని కొట్టేసేసి యజ్ఞయాగాదుల స్థానంలో అదే శ్రౌతయాగాలు అని చెప్పని ఉండేవి కదా, శ్రౌత యజ్ఞం. శ్రౌత అంటే శృతి ప్రకారం జరిగేది, శృతి అంటే ఇవి ఏది వేదాలు, వేదాలకి శృతి అని మరొక పేరు. అట్లాగే స్మృతి అంటే ఆ తర్వాత సంకలనం చేయబడ్డటువంటి పురాణ ఇతిహాసాలు ఇవన్నీ స్మృతుల్లో భాగంగా వస్తాయి, డాక్యుమెంట్ చేయబడ్డవి. వేదాలేమో అపౌరుషేయాలట, ఎవడు ఏ ఒక్క వ్యక్తి రూపొందించినవి కాదు, అవి ఎక్కడా రాతపూర్వకంగా ఉన్నవి కావు, అవన్నీ మౌఖికంగానే తరం తర్వాత తరం వాటి నోటి మాట ద్వారా. అందుకనే శృతి వినబడినవి శృతి అంటే. స్మృతి రాసి దాచుకున్నవి. మీరు చెప్పారు, ఇంకోటి విన్నాడు, దాన్ని ఇంకో డాక్యుమెంట్ చేశారు. అందుకని స్మార్త యజ్ఞాలు వచ్చినాయి ఆ తర్వాత. ఆ స్మార్త యజ్ఞాలు కూడా ఇదయ్యి జపయజ్ఞాలు వచ్చినాయి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పని అంటాడు ఏది శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అన్నిట్లో గొప్పవాణ్ణి తానే అని చెబుతూ యజ్ఞాల్లో జపయజ్ఞం గొప్పది అని నిరూపించడం కోసం యజ్ఞానాం జపయజ్ఞోస్మి, పర్వతాల్లో హిమాలయాన్ని నేను, మునుల్లో ఫలానా వీడిని ఎవరు కపిలుణ్ణి మునుల్లో కపిలుణ్ణి, అన్నిట్లో గొప్పవాడిని నేనేనని చెబుతూ ఆయన ఏం చెప్తాడు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి, జపం ద్వారా యజ్ఞం చేస్తే చాలు అనేటటువంటి ఆచారం తర్వాత వచ్చింది. అది తప్పనిసరిగా ఒక సంస్కరణే, గతకాలపు దురాచారాల మీద సంస్కరణే. అట్లాగే నరబలి పోయింది, ఈ ఆడవాళ్ళు పునర్వివాహం అనేటటువంటిది వచ్చింది, బాల్య వివాహాలు అనేవి పోయినాయి, ఆడదానికి భర్త చనిపోతే చితి మీద సాగమనం చేయటం అనేది పోయింది. అందుకని దుర్మార్గమైన ఆచారాల స్థానంలో వాటిని సంస్కరించుకుంటూ మంచి వైపుకి మనం ముందడుగేస్తున్నాం అనేది దీంట్లో వివాదానికి ఏమి తావులేదు. తప్పనిసరిగా ఇది మంచే, చీకట్లోంచి వెలుగు వైపు ప్రయాణం, వెలుగులోకి తప్పనిసరిగా మనం ప్రయాణిస్తున్నాం. ఇంకా వెలుగులోకి వెళ్ళాలి, ఇంకా అరాచకాలు చాలా ఉన్నాయి, అవి తొలగాలి అనేటటువంటిది మన వేళల్లో ఉండొచ్చు. కానీ గతమే అంతా గొప్పది అని చెప్పేవాళ్ళు కాళిదాసు యొక్క పురాణం ఇత్యేవ నా సాధు సర్వం అని చెప్పిన కాళిదాసు చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాళిదాసు ఏం చెప్పాడు, పురాణం ఇతి ఏవ నా సాధు సర్వం. మొత్తం పాత కావ్యాల్లోనూ పాత సంస్కృతిలోనూ పాత నిబంధనావళుల్లోనూ చెప్పినటువంటిది మొత్తం కూడా స్వీకార్యం కాదు, మనం స్వీకరించడానికి వీల్లేదు దాన్ని. అదంతా నా సాధు సర్వం. సాధు అంటే మనం స్వీకరించదగింది కాదు అంతా మొత్తం కూడా. దానిలో పనికిరాని వదిలేద్దాం, మంచి ఏదైనా ఉంటే అది తీసుకుందాం. కొత్త ఆచారాల్లో కొత్త పద్ధతుల్లో మంచి ఏదైనా ఉంటే తీసుకుని ముందుకెళదాం అని చెప్పని కాళిదాసు ఆనాడే చెప్పాడు. అందువల్ల పాతదంతా చెత్త అనేవాళ్ళు కాదు, తప్పు. పాత దాంట్లో కూడా మంచి ఉన్నది, మంచిని వదలకుండా మనం పట్టుకు తీసుకురావాలి. మన కుటుంబ వ్యవస్థ, మన యొక్క అతిథి అభ్యాగతుల్ని ఆదరించడం అనేటటువంటి వ్యవస్థ, పెద్దల్ని గౌరవించడం అనే వ్యవస్థ, మానవవాదం ఇట్లాంటివన్నీ మనకి పాత సమాజం ప్రసాదించినటువంటి వరాలే. ఇప్పుడు సమాజం ఆ రోజే విలువలు, చాలా విలువలతో ఆ విలువలను బట్టి ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఆనాటి మహనీయులు ఈ దేశం కోసం, ఈ నేల కోసం, వాళ్ళ కుటుంబం కోసం కాదు కదా, అవును, ఈ సమాజం కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేసింది. అందువల్ల ఈ పాతలో ఏది గొప్పతనం, పాతం తర్వాత అనే వాళ్ళని మనం ఖండించాలి. అలాగే కొత్తదంతా పాశ్చాత్య సంస్కృతిని, ఆ డ్యాన్సులు వాటిని చూపిస్తూ, ఆ నృత్యాలని వాటిని చూపిస్తూ ఏంటిదంతా చిచి అసలు సంస్కారం లేకుండా అని చెప్పే దాన్ని కూడా మనం అదే మాత్రమే చూడొద్దయ్యా. నువ్వు కొత్త సిద్ధాంతాల్లో ఎన్నో విలువలు ఉన్నాయి, మానవీయ విలువల కోసం కృషి చేస్తున్నారు. ఒక్క ఎంపీ సీటు తగ్గితేనే వాజ్పేయి రాజీనామా పెట్టేశాడు. ఆ ధార్మికత అనేది కూడా రావాల్సిన అవసరం ఉంది, కొంటే సరిపోయేది. అందువల్ల మంచి చెడు అనేటటువంటిది రెండూ చూడాలి.
అదే గతి తార్కిక భౌతికవాద దృష్టి. గతి తర్కం, గతి గమనం. ఎప్పుడు సమాజం మారుతూ పోతూ ముందుకెళ్తూ ఉంటుంది. గతి అనేటటువంటిది, గమనం అనేది సమాజానికి తప్పనిసరి అనేటటువంటి దాన్ని తెలుసుకుని మార్పు అనివార్యం, మార్పు నిత్యం, మార్పు సత్యం, మార్పు అనివార్యం అనేదాన్ని గ్రహించి మనం ఆ మారుతున్న సమాజాన్ని, ఆ మార్పుని ఆహ్వానించడమే మనం చేయాల్సిందల్లా. మార్పు తప్పనిసరిగా మంచి వైపుకే ఉంటుంది, అడుగు ముందడుగే అవుతుంది ఎప్పుడు కూడా. అందువల్ల అలా మంచినే మనం స్వీకరిద్దాం, చెడ్డవాటిని పక్కన పెడదాం అనేటటువంటిది. ఇప్పుడు ఎక్కడి నుంచో మనం పక్కకు వచ్చాం. అయితే నేను అదే దానికే వస్తున్నాను. ఈ పేరెంటాళ్ళుగా పిలువబడేవాళ్ళు, దట్టు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పేరెంటాళ్ళ గురించి క్లుప్తంగా వివరిస్తారా? పేరెంటాళ్ళ గురించి చాలా ఎక్కువే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక్కడ ఏంటంటే కృష్ణా జిల్లా నందిగామకి దగ్గరలో లింగాలపాడు అనే ఒక గ్రామం ఉంది. ఆ లింగాలపాడు దగ్గర ఏటి అవతలు ఉన్నటువంటి దుర్గి, ధర్మవరం అనేటటువంటి జంట గ్రామాలు ఉన్నాయి. మీకు ఎన్టీఆర్కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన చిరుమామిళ్ళ, ఆయన పేరేంటండి, వెంకట నరసయ్య, సివి నరసయ్య. ఆయన చాలా విషయాలు ఆనాడు రామారావు, లక్ష్మీపార్వతి విషయాలు చాలా బయట పెట్టాడు. ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా డిఎస్పి క్యాడర్లో నియమించబడి తర్వాత డిఐజీ క్యాడర్. గుమ్మడి నరసయ్య గారు? గుమ్మడి కాదు, గుమ్మడి నరసయ్య ఆయన ఎమ్మెల్యే. ఆయన న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించిన వాడు ఆయన కాదు. ఈయన చిరుమామిళ్ళ వెంకట నరసయ్య అని సివి నరసయ్య. ఈయన ఏలూరు డిఐజీగా రిటైర్డ్ అయ్యారు. ఈ లక్ష్మమ్మ పేరెంటాలుగా ఉన్నటువంటి లక్ష్మమ్మ కథ సినిమాలుగా కూడా తీశారు కదా. ఈ లక్ష్మమ్మకి బంధువర్గంలోని వాడు ఆయన. అది అక్కడ పల్నాడు దగ్గర దుర్గి, ధర్మవరం అనే 2 జంట గ్రామాలు ఉన్నాయి. ఆ దుర్గికి సంబంధించిన వాడు ఆయన. అక్కడి వాడు ఆయన. సరే, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. అది ఎందుకు చెప్తున్నానంటే ఏటి అవతల గుంటూరు జిల్లాలో దుర్గి, ధర్మవరం అనే జంట గ్రామాలు ఉన్నాయి. దానికి సంబంధించిన దిగుమర్తి ముసలప్ప నాయుడు అనే ఆయన ఒక పెద్ద భూస్వామి ఉన్నాడు ఆ ఊరిలో. చిరుమామిళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఊళ్ళో. వాళ్ళు పెళ్లి చేసుకుంటాము అని చెప్పిన ఒక కవి గారు వస్తే అతను పేదవాడనో ఎందుకో మరి ఇవ్వటానికి ఇష్టపడలే ఆ తండ్రి. తీసుకొచ్చి కృష్ణా జిల్లాలో లింగాలపాడులో ఉన్నటువంటి చిరుమామిళ్ళ వెంకయ్య అనేటటువంటి అతనికి ఇచ్చి చేశాడు తన కూతుర్ని. ఇతను పెద్ద భూస్వామి అవటానికి కొంత ఆస్తిపరుడే. తనంత కాదు, దిగుమర్తి ముసలప్ప నాయుడు అంత ఆస్తిపరుడు కాదు, కానీ మొత్తం మీద ఈయన కూడా ఆస్తిపరుడే. అయితే వ్యసనలోలుడు, వేశ్యాప్రియుడు. ఎప్పుడు దాంట్లో వేశ్యలతోనే మునిగి తేలుతూ ఉండేవాడు. ఆయనకు ఒక తల్లి, ఒక అక్క ఉంది. ఆ అక్క ఏంటి, భర్త తిరస్కరిస్తేనో భర్త చనిపోయిన తర్వాత పుట్టింటికి చేరింది ఒక కొడుకుని ఎమ్మడబెట్టుకుని. తనకు ఒక కొడుకున్నాడు. ఆ ఆడబడుచు ఈ లక్ష్మమ్మకి, అక్కడ ఉన్నటువంటి దుర్గికి సంబంధించిన లక్ష్మమ్మని ఇక్కడ తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఇక్కడ ఈ ఇంటి భార్య అయింది. ఆమెని నీ కొడుక్కి అంటే తర్వాత కూతురు పుడుతుంది. అంటే ముందు వ్యసనపరుడుగా ఉండి కొంత బాధ్యత తెలుసుకుని ఈ చిరుమామిళ్ళ వెంకయ్య నాయుడు అనే ఆయన తర్వాత బాధ్యతగానే సంసారం చేసుకుంటూ ఉండి ఒక కూతురుని పుట్టిస్తాడు. వాళ్ళిద్దరికి ఒక కూతురు పుడుతుంది. ఆ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి కట్టుకుంటాను నేను అని చెప్పని ఆడపడుచు పేచి పెడుతుందన్నమాట. ఈమెకేమో మేనరికంగా ఇవ్వటం ఇష్టం లేదు ఈ లక్ష్మమ్మకి. అందుకని వద్దు అని చెప్పని తిరస్కరిస్తుంది. నువ్వు తమ్ముడు భార్య అయ్యుండి నా నిర్ణయాన్ని కాదని నువ్వు ఎట్లా వాడితో సంసారం చేస్తావో చూస్తానని ఆ తల్లి, ఆ కూతుళ్ళు ఇద్దరూ కూడా, ఆడపడుచు అత్తగారు, ఈమెకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చెప్పటం. ఆయన వచ్చేసరికి ఆయన అసలే వ్యసనపరుడు కాబట్టి తన భార్యని కూడా తను అనుమానిస్తాడు, సహజం అది. అందువల్ల అనుమానం అనేటటువంటిది కలిగేటట్టుగా పితూరీలు చెప్పటం అనేది చేయటం వల్ల ఆయన హింస పెడతాడు భార్యని. అప్పుడు ఈమె యొక్క గొప్ప పాతివ్రత్యం కారణంగా ఆడబడుచు అత్తకి
భర్తకి కళ్ళు పోతాయట. ఇది ఒక కథ అనుకోండి, ఏదైనా కానీ మొత్తం మీద అదొక నమ్మకంగా ఆమె మహాపతివ్రత అని అట్లా ఒక నమ్మకం ఉంది. సరే, తన భర్త దారిలోకి తెచ్చుకోవటం ఏదో జరుగుతుంది. మొత్తం మీద అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత సాగమనం చేస్తుంది. ఆమెకి దుర్గిలో, ఆమె పుట్టింటి వారైనటువంటి దుర్గిలో, గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాల దుర్గిలో ఒక పేరంటాలమ్మ గుడి ఉంది. అదేవిధంగా నందిగామ దగ్గర లింగాలపాడులో, కృష్ణా జిల్లా నందిగామ దగ్గర ఉన్నటువంటి లింగాలపాడులో ఒక గుడి ఉంది. ఆమెను ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. ఇది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలే. ఏ పేరుతో కాదనటానికి వీల్లేదు. ఆమె లక్ష్మమ్మ, శ్రీ లక్ష్మమ్మ అనే పేరుతో ఆమెని చేస్తారు. మనకి 1950లో, అంటే నేను పుట్టడానికి కూడా దాదాపు 3 ఏళ్ల ముందు, ఆ కృష్ణవేణి అనేటటువంటి మొన్న చనిపోయిన సినీ నటి నిర్మాత ఆ కృష్ణవేణి అనే ఆమె ఒక త్రిపురనేని గోపీచంద్ గారి దర్శకత్వంలో లక్ష్మమ్మ అనేటటువంటి ఒక సినిమా తీసింది 50లో. అదే సమయంలో 50లోనే ఘంటసాల బలరామయ్య గారని ఆయన ప్రసిద్ధ దర్శకుడు, ఆయన అక్కినే నాగేశ్వరరావు, అంజలీదేవి, జీవరలక్ష్మి వాళ్ళ ముగ్గురు నటించినటువంటి ఒక సినిమా అది కూడా. ఈ రెండు పోటాపోటీగా 1950లో రిలీజ్ అయినాయి. అంటే ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం ఉంది ఆ లక్ష్మమ్మ కథకి. అందువల్ల ఈ 2 జిల్లాలే కాకుండా ఇతర జిల్లాలు, చాలా జిల్లాల నుంచి కూడా అక్కడికి భక్తజనం సందోహంగా వస్తారన్నమాట. అందువల్ల ఈ 2 పేరంటాలమ్మ గుళ్ళు ఆ లక్ష్మమ్మ గురించి ఒక ఇది లక్ష్మమ్మ గురించిన ఇదనమాట. నెల్లూరు జిల్లాలో వెంగమాంబ అనేటటువంటి ఒక దేవత ఉంది. ఈమె కూడా పేరంటాలమ్మే. నర్రవాడ అనేటటువంటి ఊరు ఆమెది. ఆమె పచ్చవ వారి ఆడబడుచు, పచ్చవ ఇంటి పేరున్నటువంటి కమ్మవారి ఆడబడుచు. ఆమె భర్త వేమూరి వారు, ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ, వేమూరి వారి వేమూరి గురవయ్య ఆయన పేరు. ఆ వేమూరి గురవయ్య ఆనాడు ఏముంది, వీళ్ళందరూ ఒకప్పుడు క్షత్రియ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే అయినా ఆర్థికంగా జరుగుబాటు లేకపోతే అప్పటి పరిస్థితి వల్ల కొంచెం కలిగిన కుటుంబాల్లో కూడా పశు సంపద ప్రధాన సంపద. అందువల్ల పశువుల్ని తోలుకుని అడవికి వెళ్ళటం అనేది ఒక వ్యాపకంగానే, అవసరమైనటువంటి వ్యాపకంగానే వీళ్ళు పాటించేవాళ్ళు. అడవికి పశువులను తోలుకెళ్ళి మేపుకుని పచ్చిమేత బాగా తింటే పాడి బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ గడ్డి గాదం తినటానికి అడవులకి తీసుకెళ్ళేవాళ్ళు, తోలుకెళ్ళేవాళ్ళు. దొంగలు కూడా ప్రధాన సంపద పశు సంపద అయినప్పుడు అసలు బార్టర్ సిస్టంలో కూడా, లేకపోతే నాణ్యాలు రాకముందు ఒక ఆవు, ఒక పొలం కొనుక్కోవాలంటే 4 ఆవులు ఇచ్చి కొనుక్కోవటం, ఒక పెళ్లి చేసుకోవాలంటే కన్యాశుల్కాన్ని 2 ఆవులు ఇవ్వటం, ఇట్లాంటిది కూడా ఉండేది. అందుకని అంత సంపదకి కొలబద్ద ఆవులు, ఎడ్లు అవి ఉండేవన్నమాట. వ్యవసాయానికి అవేగా అవసరం. అందుకని ఆ వ్యవసాయానికి అవసరమైనటువంటి పశు సంపద చాలా గొప్ప సంపద కాబట్టి దొంగలు కొల్లగొట్టి వీళ్ళని చంపేసి తీసుకెళ్ళిపోవటం అనేటటువంటిది సహజమైన విషయం. పుల్లరి అంటే అటవీ గ్రాసాన్ని మేపుకోవటానికి పుల్లరి కోసం అడవులకి వెళ్ళినటువంటి ఈ రైతులని, లేకపోతే ఆ వ్యవసాయదారుల్ని కొట్టేసి చంపేసి వాళ్ళు పశువుల్ని కాజేయటం అనేది ఉండేది. అలాగే వేమూరి గురవయ్యని కొట్టేసి చంపేశారు. అతను శవం అక్కడ పడి ఉన్నది. తర్వాత నడుచుకుంటూ ఆ ఊరు వచ్చేవాళ్ళు ఎవరో, అమ్మా వెంగమ్మ, అప్పుడు వెంగమ్మే ఆమె పేరు, మరి ఆ వెంగమ్మ నీ భర్త చనిపోయాడు అని చెప్పని తెలియగానే ఆమె ఎంత అలర్ట్ అయిపోతుందంటే, తెలియగానే అరే చితి పేర్పించండ్రా అని చెప్పని చితి తానే పేర్పింపజేసి తలెటు పక్కకి పెడతారు శవానికి. ఓహో ఉత్తరానికి పెడతారా, నేను ఎట్లయితే దక్షిణ వైపున కూర్చోవాలి కదా అని ఆ శవం ఇంకా రాకముందే భర్త శవం చితి మీద ఎక్కి దక్షిణ వైపున భర్త కాళ్ళ వైపున ఆమె కూర్చుని తీసుకురండి శవాన్ని అని చెప్పని
అంటే అదొక త్యాగపూరితమైన విషయం అని చెప్పని ఆనాటి ఆడవాళ్ళు వాళ్ళ సౌశీల్యానికి అదొక గుర్తుగా భావించేవాళ్ళు. అలాగే వాళ్ళు తాము ఎలాగైనా సరే తమ భర్తలు చనిపోతే ఆదర్శమైన పద్ధతిలో స్వచ్ఛందంగానే సాగమనం చెయ్యాలి అనేటటువంటి దాన్ని ఒక ఆదర్శమైన విషయంగా తీసుకున్నారు. ఇవాళంటే అది ఆత్మహత్య కింద కేసు పెడతారు, ఏది సూసైడ్ అటెంప్ట్ కింద భావించి దానికి మీద కేసు పెడతారు. ఆ వెంగమాంబ ఆనాడు అలా చేసింది. సరే, తర్వాత భర్త శవం వచ్చింది, ఆమె దాంతోపాటు సాగమనం కాలిపోయింది. అట్లా ఈ నర్రవాడ అనేటటువంటిది నెల్లూరు జిల్లాలో ఉన్న గ్రామం, అక్కడ అటువంటిది. అప్పుడు ఈమె ఆత్మబంధువులైన వాళ్ళు పచ్చవ వాళ్ళు ఈమె ఇంటి పేరు, వేమూరి వాళ్ళు భర్త ఇంటి పేరు, ముప్పవరపు వాళ్ళు మన వెంకయ్య నాయుడు గారి ఇంటి పేరు, ఉపాధ్యక్షుడు ముప్పవరపు మాజీ, బొల్లా వాళ్ళు, ఘంటా వాళ్ళు, చుంచు వాళ్ళు, తుమ్మల వాళ్ళు, కోటపాటి వాళ్ళు, మామిళ్ళపల్లి వాళ్ళు, మంగమూరి వాళ్ళు, ఇట్లాంటి కొన్ని ఇళ్ల పేర్ల వాళ్ళందరూ వేల సంఖ్యలో అప్పుడు ఒక క్షామం, దుర్భిక్షం సంభవించింది. వరుసగా 2-3 ఏళ్ళు వానలు పడక, సకాలంలో పంటలు పండక చాలా దుర్భరమైన పరిస్థితి ఉంటే బతుకు తెరువు కోసం ఉత్తరాదికి వాళ్ళు వలసొచ్చారు. వస్తూ ఒంగోలు దగ్గర మంగమూరు అనే ప్రాంతంలో కొంతకాలం ఉన్నారట. ఇంకా తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ఉత్తరాదికి. ఇలా వీళ్ళని మన కృష్ణా గుంటూరు జిల్లా కమ్మవారు అందరూ కూడా వీళ్ళని దక్షిణాది కమ్మవారు అని చెప్పని పిలుస్తారు. చాలామంది పలకక దత్యాదోళ్ళు అని కూడా అంటారు. వీళ్ళ పని వీళ్ళేంటంటే భారీ కాయాలతో ఉండేవాళ్ళు. పాత రోజుల్లో పంపులు దిగేయాలంటే బోరు వేసేటటువంటి రిగ్గులు లేవు ఆ రోజుల్లో. వీళ్ళు దృఢకాయలు ఇనప దిమ్మె లాంటిది ఒకటి తీసుకుని ఇట్లా దిగేసేవాళ్ళు నేలలోకి. ఏది ఆ గొట్టాలని, పంపు గొట్టాలని, చేతి పంపులు ఉండేవి కదా పాత రోజుల్లో, వాటి దిగేయటానికి భారీ కాయంతో చక్కగా కష్టపడి. అట్లాగే పంపులు ఒక్కటే కాదు, కట్టెలడితీలు చాలా వరకు ఆ రోజుల్లో ఈ దక్షిణాది వంకాయలపాటి ఇంటి పేరు కూడా దక్షిణాదికి అమ్మవారిది. అట్లాగే ఘంటా వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కట్టెలడితీలు ఉండేవి. అట్లాగే కర్రబొగ్గు, రాతి బొగ్గు, ఏది మన నేలలో ఉండేటటువంటి వీటికి వాడతారు కదా, నేల బొగ్గు, అందుకే కోకింగ్ కోల్, ఆ కోల్ వ్యాపారం. మీకు ఇవాళ విజయవాడలో భవానీపురంలో తీసుకుంటే వరుసనే ఈ దక్షిణాది కమ్మాస్ అంతా కూడా భవానీపురం వచ్చి అక్కడ కోల్ వ్యాపారంలో వాళ్ళు ఒక డామినేషన్గా, ఇదే పొగాకు బ్యారన్స్ అంతా వాటిల్లో పొగాకును క్యూరింగ్ చేయాలి కాబట్టి దానికి వాడేటటువంటి బొగ్గంతా కూడా సప్లైదారులు వీళ్ళే. ఏది కొత్తగూడెం, పాలవంచ, అక్కడికి వెళ్ళి వాళ్ళు రిఫ్యూజ్ చేసినటువంటి తక్కువ రకం కోల్ని తీసుకొచ్చుకుని ఇక్కడ భవానీపురంలో బొగ్గు దొడ్లు అని చెప్పనే పేరుతో బొగ్గు దొడ్లు పెట్టుకుని ఆ దొడ్లల్లో దింపుకుని వాటిని అన్నింటినీ అమ్ముకుంటుంటారనమాట. అట్లాగే వానియంబాడి అని చెప్పని తమిళనాడులో ప్రాంతాలు, కొన్ని లెదర్ ఇండస్ట్రీస్ అట్లాంటివి ఉన్న చోట్లకి ఈ బొగ్గు వాడతారు. అందుకని రాక్షస బొగ్గు తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేయడం కూడా వాళ్ళే చేస్తారనమాట. అందుకని అట్లా బొగ్గు వ్యాపారంలో ఎక్కడైనా సరే మీరు చూడండి, పాత ఇనుము, కంకర్రాళ్ళు కొట్టడం, బలంగా సుత్తులు పెట్టి కంకర్రాళ్ళను పగలగొట్టడం. ఇప్పుడంటే క్రషర్స్ అవన్నీ బాగా వచ్చినాయి కాబట్టి పాత రోజుల్లో అవి లేవు. అందుకని బలంగా కంకర్రాళ్ళు ఇచ్చేయటం, కర్రబొగ్గు, కట్లెడితీలు, స్టోన్ క్రషర్లు, గొట్టాలకు బోర్లు వేయటం, కర్రబొగ్గు, రాక్షస బొగ్గు, పాత ఇనుప వ్యాపారంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు వీళ్ళు. కంకర, కలప డిపోలు కూడా చాలా ఎక్కువగానే ఉండేవి. సోడాల వ్యాపారం కూడా ఎక్కువ, రిస్కీ బిజినెస్ అది. సోడాలు పగిలిపోయి ఆ రోజుల్లో గ్యాస్ ఎక్కువైతే సోడా పగిలిపోయేది, ఆ వాటికి కూడా ధైర్యంగా వాళ్ళే ఉండేవాళ్ళు. ఇటుక బట్టీలు, సున్నపు బట్టీలు, లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు, అట్లాగే బస్ సర్వీసులు, ఇవన్నీ కూడా మనకి వెంగమాంబ లారీ ట్రాన్స్పోర్ట్, వెంగమాంబ స్టోన్ క్రషర్, వెంగమాంబ కోల్ డిపో,
వెంగమాంబ ఐరన్ డిపో ఇట్లాంటి పేర్లు కనపడతాయి. వాళ్ళంతా దక్షిణాది వాళ్ళు అట్లా వచ్చారనమాట. వాళ్ళ కులదేవత అయినటువంటి వాళ్ళ వంశ దేవతగా పూజించుకుంటున్నటువంటి ఆమె వెంగమ్మ. ఆ వెంగమాంబ పురాణాలు కూడా ఉన్నాయి, బుర్రకథల రూపంలో ఉన్నాయి, హరికథల రూపంలో ఉన్నాయి. కవులు చాలామంది వాటిని హరికథలు బుర్రకథలుగా కూడా తయారు చేశారు వెంగమాంబ కథని. అందుకని వాళ్ళు దత్యాదోళ్ళు అనే పేరుతో వాళ్ళు ఇవాళ ఇక్కడ మనకి మీ ఊరు పక్క ఊరు ఏది, యనమల కుదురు అక్కడ కూడా కనపడతారు. ఆ ఇళ్లపేళ్ల వాళ్ళు, కిలారు వాళ్ళు, ఇట్లా కొన్ని ఇళ్ల పేర్లు ఉన్నాయి. మేడసాని కూడా బహుశా అట్లా దక్షిణాది నుంచి వచ్చింది అయి ఉండొచ్చు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి ఇక్కడికి వాళ్ళు వచ్చారో వీళ్ళే అక్కడికి వెళ్ళారో మొత్తం మీద ఏదైనా కానీ కొంత ఆ దక్షిణాది టింజి మనుషుల్లో చూడగానే కనపడుతుంది. భారీ శరీరం, చాలా ఆజానుబాహులుగా ఉండటం. అంటే మీరు అట్లా లేకపోవచ్చు, కానీ వీళ్ళు తప్పనిసరిగా కొన్ని ఇళ్ల పేర్లు ఇది ఉంటాం మనకి వాళ్ళు చూస్తున్నాం. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి రూపశిల్పి, ఆనాటి అమరావతి రూపశిల్పి. ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తల్లి అచ్చమ్మ గురించి వివరాలను తెలియజేస్తాను. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఏంటంటేనండి, ఆయనకి కేవలం 4 సంవత్సరాల వయసున్నప్పుడు బసాలత్ జంగ్ అనేటటువంటి గుంటూరు నవాబు ముస్లిం, ఆ బసాలత్ జంగు సంప్రదింపుల కోసమని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తండ్రి జగ్గభూపతి అనే ఆయన్ని పిలిపించి మాయోపాయంతో శిరచ్ఛేదనం చేస్తాడు. ఆ శిరచ్ఛేదనం చేయగానే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తల్లి అచ్చమ్మ, ఆమె చావావారి ఆడబడుచు, చంద్రలపాడు అని కృష్ణా జిల్లా చంద్రలపాడు వాళ్ళ స్వస్థలం, చావావారి ఆడబడుచు ఆమె. నేను ఇళ్ల పేర్లు కూడా ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరూ కమ్మాస్ అనేటటువంటి దానికి ఆధారం ఏమిటి అనేది కూడా అనొచ్చు, ఎవడైనా ప్రశ్నించవచ్చు. అందుకని ఇవన్నీ కమ్మ కుటుంబాల్లో జరిగినటువంటివే. వాళ్ళు ఇప్పటికీ అట్లాగే ఉన్నారు, వాళ్ళు అట్లాగే పూజలు అందుకుంటున్నారు. సరే, చావావారి ఆడబడుచు అయినటువంటి ఆమె అచ్చమ్మ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తల్లి. ఆమె జగ్గభూపతికి ఎప్పుడైతే శిరచ్ఛేదం చేశారో ఆ వెంటనే ఆయన శవం రాగానే ఆ శవంతో పాటు సతీసగమనం చేసిన చాలా ప్రముఖమైన వాళ్ళల్లో ఆ రాజవంశాల్లో ఆమె కూడా ఒకటనమాట. చింతపల్లికి ప్రభువుగా ఉన్నాడు అప్పుడు ఇది వాసిరెడ్డి జగ్గభూపతి. 1765లో జరిగింది ఇది. ఈ మాయోపాయంతో సంప్రదింపుల కోసమని పిలిపించి గుంటూరు నవాబు బసాలత్ జంగ్ ఆ విధంగా ఇది చేసినప్పుడు, ఇక ఈయనకి పెదనాన్న రామన్న అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన సంరక్షణలో 4 ఏళ్ల పిల్లాడే, అందుకని ఆయన సంరక్షణలో వారసుడు కాబట్టి ఆయన సంరక్షణలో పెరిగి 22వ ఏట ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహద్దర్ అనేటటువంటి పేరుతో చింతపల్లి సింహాసనాన్ని అధిష్ఠించి 1816 ఆగస్టు 17న మరణించే వరకు 33 ఏళ్ల పాటు చాలా గొప్ప పరిపాలన, ప్రజానురంజకమైన పరిపాలన సాగించిన వ్యక్తి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఈయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనగానే మంగళగిరి గాలిగోపురం గుర్తు రావాలి ఎవరికైనా. ఆ గాలిగోపురం కట్టించింది, ఆ స్థల నరసింహస్వామి ఆలయానికి గాలిగోపురం కట్టించింది. దక్షిణ భారతదేశంలో పెద్ద గాలిగోపురాల్లో అదొకటి. ఆ గాలిగోపురం కట్టించింది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అట్లాగే 108 గుళ్ళు కట్టించాడు చేబ్రోల్లో. ఒక్క చేబ్రోలు గ్రామంలోనే 108 గుళ్ళు కట్టించాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అట్లాగే 101 ఆలయాలు, 108 ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించి 101 ఆలయాలు చేబ్రోల్లో నిర్మించాడు. ఇది చెంచులు, పిండారీలు ఆనాడు ప్రజలందరినీ, ప్రయాణికులుగా ఉన్నటువంటి ప్రజలు రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే వాళ్ళని దోచేసేవాళ్ళు. పిండారీలును చెంచులు వాళ్ళ పీడ విరగడ చేసి వాళ్ళందరినీ చంపిపారేసి వాళ్ళ పీడ విరగడ చేసిన వాడు. శాంతి భద్రతలు నెలకొల్పాడు. అనుమర్లపూడి, అనంతవరం, గొడవర్రు, జంఝాల సినీ దర్శకుడు జంఝాల ఊరు గొడవర్రు. అందుకని ఈ గొడవర్రు, ఈ అనమర్లపూడి
ఇట్లాంటివన్నీ కూడా మాకు తెనాల్లో తాలూకా హై స్కూల్ అని ఉంది. ఆ తాలూకా హై స్కూల్ జంధ్యాల భగవత్ శాస్త్రిని ఆయన నిర్మించాడు. ఆ భగవత్ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ వెంకటాద్రి నాయుడు యొక్క కృపా కటాక్ష వీక్షణాలతోనే వీళ్ళు అగ్రహారాలు పొందారు. ఆయన బ్రాహ్మణ పక్షపాతిగా పేరు పొందాడు. బ్రాహ్మణ పండితుల్ని బాగా పోషించేవాడు. ఒక శనగ డిప్పలో పట్టేటటువంటి జంధ్యాన్ని ఆయనకి తీసుకొచ్చి ఒక గరిమెళ్ళ ఇంటి పేరు వాడు వచ్చి తీసుకొచ్చి ఆ జంధ్యాన్ని చేస్తే ఆయన ఏమిటిది శనగ డిప్ప ఏంటి, శనగ ఇదేంటి, దీంట్లో ఏం పెట్టారని ఆసక్తిగా తీసి చూస్తే దాంట్లో జంధ్యం ఉంటుంది. ఓహో, జంధ్యాన్ని నాకు బహుకరించారుగా అంటే ఆయన క్షత్రియుడని భావించి రోజు జంధ్యం వేసుకునేవాడు వెంకటాద్రి నాయుడు. అందుకని ఆయన క్షాత్ర ధర్మాన్ని పాటించి నేను క్షత్రియుడిని అని చెప్పని, అందుకనే ఇందాక మీరేదో ఒక దీంట్లో క్షాత్ర ధర్మం మాది, మేము అచ్చమైన హిందువులం అని చెప్పాను అంటే మధ్యలో కొంతకాలం బౌద్ధ జైనాలకు వెళ్ళారనేటటువంటిది చరిత్ర. అది తెలియని వాళ్ళు మేము హిందువులుగానే ఉన్నాం అని చెప్పని అనుకునేవాళ్ళు అనుకుని సంతోషపడనివ్వండి, తప్పులేదు. అయితే వెంకటాద్రి నాయుడు అట్లా తాను యజ్ఞోపవేత ధారణకు అర్హుణ్ణని భావిస్తూ సుక్షత్రియుడిగానే తాను భావిస్తూ ఇది అందుకనే ఆయనకి శనగడిప్పలో తీసుకొచ్చి జంధ్యం ఇది చేస్తే మీరు జంధ్యాల వాళ్ళని పిలువబడతారు ఇక నుంచి అని చెప్పని జంధ్యాల ఇంటి పేరు అట్లా వచ్చింది. గరిమెళ్ళ వాళ్ళు అనమాట జంధ్యాల వాళ్ళు పూర్వకాలంలో, పూర్వాశ్రమంలో. అలా చాలా చేశాడు దాన ధర్మాలు. అట్లాగే ఊళ్ళు, అట్లాగే అమరావతిని ఆ దేవాలయాన్ని అమరలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా అమరావతిని అక్కడ ఉన్నటువంటి ఇతర వైకుంఠపురం అనేటటువంటి మరొక క్షేత్రాన్ని వాటిని పునర్నిర్మించాడు. అట్లాగే చాలా ఎన్నో నగరాలు ఆయన తిరిగి చేశాడు. చాలా గొప్ప కృషి చేశాడు. ఇది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తల్లి అచ్చమ్మ. ఈయన 4 జిల్లాలకు జమీందారుగా ఉండేవాడు వెంకటాద్రి నాయుడు. అందువల్ల ఈ 4 జిల్లాల్లో తన జమీలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో అచ్చంపేటలు కనపడతాయి మనకి. అలాగే తండ్రి జగ్గయ్య పేరుతో జగ్గయ్యపేట కనపడుతుంది కృష్ణా జిల్లాలో. అట్లాగే తన పేరుతో మన్నె సుల్తాన్పురం అని చెప్పని, లేకపోతే మన్నె సుల్తాన్ పేట అని కూడా అంటారు దాన్ని. కొండవీడు దగ్గర ఉంది, గుంటూరు జిల్లా కొండవీడు దగ్గర మన్నె సుల్తాన్పురం. ఎందుకంటే శ్రీరాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహద్దూర్ మన్నె సుల్తాన్ అనేది ఆయన పూర్తి పేరు. మన్నె సుల్తాన్ అనే తన బిరుదు పేరుతో తన పేరుతో గ్రామాన్ని నిర్మించుకున్నాడు ఆయన, మన్నె సుల్తాన్. అందువల్ల ఇది అచ్చమ్మ గురించి సంక్షిప్తంగా. ఆ వెంకటాద్రి నాయుడు గురించి కూడా చెప్పాలి కాబట్టి ఈ సందర్భంలో చెప్పుకోవాలి కాబట్టి అది కూడా చెప్పాను. కృష్ణా జిల్లాలో తిరుపతమ్మ గోపయ్య దేవాలయం, ఆ తిరుపతమ్మ గురించి తెలియజేస్తారా? ఈ తిరుపతమ్మ ఏమిటంటేనండి, ఇప్పుడు ఇందాక అనుకున్నామే జగ్గభూపతి, ఏది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు యొక్క తండ్రి జగ్గభూపతి. ఆయన పాలనా కాలంలో 1750 ప్రాంతాల్లో కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని అనిగండ్లపాడు అనే ఒక ఊరులో కొల్లావారి ఆడపడుచుగా ఈమె తిరుపతమ్మ పుట్టింది. అక్కడ మునేరు అని ఒక నది ఉంటుంది. ఆ నది దాటి యువతలకు వస్తే పెనుగంచిప్రోలుకు సంబంధించిన కాకానివారు, కమ్మాసులోని కాకానివారు అనేది ప్రసిద్ధమైన ఇంటి పేరే. కాకాని వెంకటరత్నం గారు తెలుసు కదా. కాకాని గోపయ్య అనే ఆయనకి ఈమెని ఇస్తారు, ఎవరు, ఈ తిరుపతమ్మని. ఆ తర్వాత తిరుపతమ్మ తన కాలంలో ఏదో లీలలు చూపించిందని, ఏదేదో జరిగిందని, అట్లాగే భర్త నుంచి ఆరళ్ళు, గోపయ్య నుంచి ఆరళ్ళు పెట్టబడ్డబడింది, ఇవన్నీ చెప్పుకుంటారు. ఏదేమైనా చివరికి మాత్రం గోపయ్య చనిపోయిన తర్వాత గోపయ్యకి సహగమనం చేసి ఆమె పేరు తెచ్చుకున్నదని, అందుకని చాలా పెద్ద పేరంటాలుగా ఆమె. ఇప్పుడు నర్రవాడకి సంబంధించినటువంటి వెంగమాంబకి ఇంకా అక్కడక్కడ కొన్ని గుళ్ళు ఉన్నాయి. అట్లాగే శ్రీలక్ష్మమ్మకి గుంటూరు జిల్లాలో దుర్గి ధర్మారంలో ఒక గుడి, లింగాలపాడు అని చెప్పని నందిగామ దగ్గర కృష్ణా జిల్లాలో ఒక గుడి ఉన్నాయి. తిరుపతమ్మకి
ఎక్కడ పెట్టినా గుళ్ళే. తిరుపతమ్మకి ఏది ఈ జిల్లా ఆ జిల్లా, ఈమె ఈ జిల్లా ఆమె, మన జిల్లా ఆమె కాదు అని లేదు. మరీ ముఖ్యంగా వెనుకబడిన కులాల వాళ్ళు తిరుపతమ్మ అంటే వీరావేశంతో ఊగిపోతారు. అటువంటి తిరుపతమ్మ అట్లా అక్కడ ఏది పెనుగంచిప్రోలులో అన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా వెనుకబడిన సామాజిక వర్గాలు ఆమెను ఒక దేవతగా ఆరాధిస్తారు. అయితే ఎన్టీ రామారావు, కృష్ణకుమారి నటించిన బిఎస్ నారాయణ అనే సినిమా దర్శకుడు తీసినటువంటి శ్రీ తిరుపతమ్మ కథ అనే చిత్రం, అది నా చిన్నతనంలోనే, నాకు 5-6 ఏళ్ళు ఉంటాయేమో అప్పుడు వయసు, అప్పుడు ఆ సినిమా వచ్చి బ్రహ్మాండంగా ఆడింది, బాగా సక్సెస్ఫుల్ అయింది. ఇట్లా అది సూపర్ డూపర్ హిట్ అయిందనమాట. ఏది బిఎస్ నారాయణ దర్శకత్వంలో వచ్చినటువంటి శ్రీ తిరుపతమ్మ కథ. ఈ చిన్న చిన్న అంటే తమ ప్రాంతంలో తప్పితే మొత్తం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కీర్తి లేనటువంటి దేవతలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ఇట్లాగే పేరంటాళ్ళు అని చెప్పని పిలుస్తారు. ఈ పేరంటాళ్ళు తెనాలి తాలూకా అమృతలూరు గ్రామానికి సంబంధించిన పేరంటాలు ఒక ఉంది. ఆమె భర్త యలవర్తి వెంకయ్య, ఈమె భార్య పేరే, ఆమె పేరేమో కొండమ్మ, ఆమెమో గడ్డిపాటి వారి ఆడపడుచు. ఆమె తన భర్తతో సహగమనం చేసింది అమృతలూరు అనేటటువంటి ఇప్పుడు మండల కేంద్రం తెనాలి దగ్గర. అట్లాగే 1800వ సంవత్సరంలో కృష్ణా జిల్లా దివి తాలూకాలో వెలువోలు అనే ఒక గ్రామం ఉంది. వెలువోలు, ఆ గ్రామంలో అంతా సూర్యదేవర వాళ్ళు, దేవభక్తుని వాళ్ళు ఉంటారు. అక్కడే సూర్యదేవర వాళ్ళ ఆడపడుచు అయినటువంటి వెంకమ్మ అనే ఆమె దేవభక్తుని భద్రయ్య అనే ఆయన భార్య. ఆమె భద్రయ్య చనిపోతే సగమనం భర్తతో పాటు సగమనం చేసింది. ఇప్పటికీ ఆమె పూజలు అందుకుంటూ ఉంది. అట్లాగే 1750 ప్రాంతంలో తెనాలి ఐతానగరంలో పొట్లూరి వారి, ఐతానగరం అంటే 1907లో ఏర్పడినటువంటి తెనాలిలో ఒక అంతర్భాగమే. ఇవాళ మున్సిపాలిటీలో 3-4 కౌన్సిలర్లు ఉండేటటువంటిది. ఒకప్పుడు ఎప్పుడో పాత గ్రామం. 1750 ప్రాంతంలో పొట్లూరి వారి ఆడపడుచు అయినటువంటి ఒక ఆమె గౌరమ్మ తల్లి అనేటటువంటి ఆమె తన భర్త కన్నెగంటి వెంకయ్య చనిపోతే ఆయనతో పాటు సహగమనం చేసి పేరంటాలమ్మ గుడి, గౌరమ్మ పేరంటాల గుడి అంటారు ఇప్పటికీ ఆమె పేరుతో పూజలు అందుకుంటుంది. పేరంటాలమ్మ గుడి అనేది ఐతానగర్లో తెనాలిలోనే మనం చూడొచ్చు. అట్లా నాకు తెలిసినంత వరకునే డజన్ల కొద్దీ ఉన్నారు ఈ పేరంటాళ్ళు, కమ్మ పేరంటాళ్ళు. 150 ఏళ్ల క్రితం తెనాలి స్థానికులు ఐతానగరంలో ఆమెకు ఒక గుడి కట్టారు. ఇప్పటికీ ఐతానగరంలో పేరంటాలమ్మ గుడిలో పూజలు గౌరమ్మ పేరంటాల పేరుతో ఆ తల్లి తిరునాళ్ళు జరుపుతూనే ఉన్నారు. ఇక ఇలా తీసుకుంటే ఇక్కడ మీరు ఇందాకేదో మొత్తం ఆంధ్రదేశం అంతా ఇది ఉందా, ఆంధ్రదేశం అనేది ప్రస్తావన వచ్చింది. ఆంధ్రదేశంలో గ్రామాన ఉన్న గ్రామ దేవతల్లో పేరంటాళ్ళు ఉన్నారా? గ్రామాన ఉన్నటువంటి గ్రామ దేవతల్లో కూడా ఆ గ్రామానికి సంబంధించిన సాహస కార్యాలు చేసినటువంటి ఆడవాళ్ళు, అదే సమయంలో ఎందుకంటే దేవతలు ఎక్కడో వచ్చి, దేవతలు ఏమి పులి వ్యాఘ్రవాహిని అంటే పులికి వచ్చి ఏ కనకదుర్గో ఎవరికీ కనపడదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అనితర సాధ్యమైన గొప్ప పనులు చేసినటువంటి వీర వనితలు అట్లాంటి వాళ్ళని వాళ్ళు దేవతల పేరుతో పూజించబడటమో, లేక గ్రామదేవతగా వెలిసారు. ఆ గ్రామాన్ని గడ్డెత్తటం, ఇందాక చెప్పాను కదా, గడ్డెత్తటం అంటారు. ఆ గ్రామంలో మొట్టమొదట కొన్ని కుటుంబాల వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఇంటి పేరిట వాళ్ళు అక్కడ మొట్టమొదట గడ్డెత్తుతారు. అంటే మొదటి ఇల్లు నిర్మిస్తారు. దీన్ని గడ్డెత్తటం అంటారు. అలా గడ్డెత్తిన కుటుంబానికి సంబంధించిన మనిషి గ్రామదేవతగా పూజలు అందుకోవచ్చు. లేక ఒక పేరంటాలు కూడా గ్రామదేవతని పూజని వాళ్ళు దుగ్గిరాల రావమ్మ పేరంటాలు అంటారు. ఇట్లా కొన్ని పేరంటాళ్ళు కూడా గ్రామదేవతలుగా పూజలు అందుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకి సంబంధించినంత వరకు నేను ఒక్క విషయం, చివరి విషయం, ఇది కొంచెం విపులంగానే చెప్పాలి.
ఈ తెలుగుదేశం నేతలు కొంతమంది అక్కడ కాంట్రాక్టర్లుగా అక్కడికి వెళ్ళి స్థిరపడి ఉన్నవాళ్ళు తప్పితే స్థానికంగా ఉన్నవాళ్ళు ఎవరు కమ్మ కులం అంటూ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో దాదాపుగా లేదు అనేటటువంటిదే ఎక్కువ మంది అనుకుంటారు. కానీ ప్రాచీన కాలంలోనే ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా కమ్మ జనాభా చాలా పెద్ద సంఖ్యలో ఉండేది అనటానికి ఉదాహరణలు మనకి కొన్ని కనపడతాయి. వాటిల్లో ముఖ్యమైనది 1750 ప్రాంతాల్లో ఈ కటకం గజపతుల్లో భాగమైన గజపతి రాజుల యొక్క విజయనగర గజపతి రాజులలో భాగమైనటువంటి పూసపాటి పెద విజయరామ గజపతి రాజు అనే ఆయన కొలువులో 2 సేనాధిపతులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కమ్మ సేనాధిపతులే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కమ్మ సిగడాం అనే శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలో ఆ ఊరు పేరే కమ్మ సిగడాం. కమ్మ సిగడాం అనే చోట మహాలక్ష్మమ్మ అనేటటువంటి ఒక పేరంటాలకి ఒక గుడి కట్టారు. అది 250 సంవత్సరాల నుంచి అక్కడ పూజలు, నిత్యం పూజలు, అట్లాగే ఫిబ్రవరి మాసంలో పెద్ద తిరునాళ్ళు అక్కడ జరుగుతూ ఉంటాయి నిత్యం. చాలా పెద్ద తిరునాళ్ళు అనమాట. ఇప్పటికీ కూడా అది మన సజీవమైనటువంటి ఎగ్జాంపుల్గా అంటే నేను చెప్పేవన్నీ ఆధారాలతో సహా సజీవంగా ఉన్నవే చెబుతున్నా. ఇంకా జనం చెప్పుకునే కథల్లో చాలా ఉదాహరణలు ఎన్నో కనపడతాయి. లేకపోతే మనం ఎరగని గుళ్ళు చాలా ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది, పేరంటాలమ్మ గుళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే కమ్మ సిగడాం అనేది 532-407 పిన్ నెంబరు. ఆ పిన్ నెంబర్ కూడా పేర్కొంటున్నా. మహాలక్ష్మం పేరంటాలకి అక్కడ పెద్ద ఎత్తున ఒక గుడి శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలో అది ఉంది. 1750లో కళింగ దేశాన్ని పరిపాలించిన విజయనగర గజపతి రాజుల్లో ఒకడైనటువంటి పూసపాటి పెద విజయరామ గజపతి రాజు అనే ఆయన ఆయన కొలువులో విలిచేటి చినకోర్మారాయుడు, బొట్ల గురప్ప దొర అనే 2 కమ్మ సేనాలు ఉండేవాళ్ళు. వెలిచేటి వాళ్ళు కమ్మ, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళే. TV9 మాజీ CEO రవిప్రకాష్ ఇంటి పేరు వెలిచేటి వాళ్ళు. రవిప్రకాష్ తండ్రి వెలిచేటి సూర్యప్రకాశ్రావు అనే ఆయన ఫుడ్ కార్పొరేషన్లో చాలా పెద్ద హోదాలో ఫుడ్ కార్పొరేషన్లో ఇతర రాష్ట్రాల్లో చేశారు. రాష్ట్రాలకు హెడ్గా పనిచేశారు. తర్వాత దక్షిణాది రాష్ట్రాలు మొత్తానికి ఆయన ఆడిట్ ఆఫీసర్గానో ఏదో చాలా పెద్ద పోస్టులోనే రిటైర్ అయ్యారు. ఆయన నాకు బాగా సన్నిహిత మిత్రుడు. ఆయన చెప్పిన ఒక దీంట్లో ఈ వెలిచేటి చినకోర్మారాయుడి కథ, వెలిచేటి చినకోర్మారాయుడు, బొట్ల గురప్ప దొర, వీళ్ళిద్దరూ విజయనగర పెద విజయరామ గజపతి రాజు యొక్క ఆస్థానంలో సేనాదులుగా ఉంటూ వీళ్ళు అప్పటికేంటంటేనండి మీకు విజయనగర రాజ్యంలో, అంటే హంపి విజయనగరం కాదు, ఇక్కడ ఈ విజయనగర రాజ్యంలో ఇచ్చాపురం, టెక్కలి, రాజమండ్రి, పెద్దాపురం వంటి సంస్థానాలు, చెబితే వినేటట్టుగా ఉండే సంస్థానాలు, బలీయమైన సంస్థానాలు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేవి. పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళం మాత్రం గోల్కొండ నవాబుల పాలనలో ఉండేది. గోల్కొండ నవాబులు వాళ్ళకి పక్కలో బల్లెలాగా ఉండేవాళ్ళు అనమాట. అందుకని ఏమైనా సరే శ్రీకాకుళాన్ని కూడా జయించాలి అని చెప్పని తరచూ వాళ్ళతో యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు ఈ విజయనగర సైన్యం. ఈ విజయనగర సైన్యంలో ప్రముఖులైనటువంటి వాళ్ళు ముస్లిం సర్దార్ బహదూర్ అలీ ఖాన్ అనేవాడు, బహదూరుల్లా ఖాన్ అని కూడా అంటారు అతన్ని, అబ్దుల్ ఖాన్ అనే అతను ఇంకొకతను. వీళ్ళిద్దరి సైన్యాన్ని తుక్కుగా ఓడించి వీళ్ళిద్దరు సేనానులు, ఈ కమ్మ సేనానులు వీళ్ళిద్దరు తుక్కుగా ఓడించి వాళ్ళని తరిమి కొడతారు. తరిమి కొడితే లాంగుల్య అనే ఒక నది ఉన్నది అక్కడ శ్రీకాకుళం జిల్లాలో. ఆ లాంగుల్య నది ఒడ్డున ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వాళ్ళు మాటు కాసి దొంగ దెబ్బ తీయాలనే ఉద్దేశంతో విషపు కత్తిని వీళ్ళు ఉత్సవం చేసుకుంటూ ఊరేగింపుగా వెళ్తున్నారు తిరిగి తమ ప్రాంతానికి. వెళుతున్న వాళ్ళల్లో చాటు నుంచి ఒకడిని, బొట్ల గురప్ప దొర అనే ఆయన్ని చాటు నుంచి విషపు కత్తి వేసి అతన్ని చంపేశారు. ఇదేంటంటే ఈ బొట్ల వాళ్ళు కొమరవోలు గోత్రం, ఇప్పటికీ కమ్మాసలో చాలా ప్రముఖులే. ఈ వెలిచేటి సూర్యప్రకాశ్రావు గారి గురించి చెప్పాను కదా, వీళ్ళది కందాళ గోత్రం వెలిచేటి వారిది. అట్లాగే
ఈ మహాలక్ష్మమ్మ బొట్ల గొరప్ప దొర భార్య ఉంది కదా, సాగమనం చేసినామా, ఆమె పుట్టింటి వాళ్ళు నడిపల్లి అనే గ్రామానికి సంబంధించిన ఎర్రమనేని వాళ్ళు. ఎర్రమనేని వాళ్ళు కూడా కమ్మాసులో ఇప్పటికీ ప్రముఖులైన వాళ్ళే. వాళ్ళ గోత్రం పాలేటి, పగిడిపాల, 2 గోత్రాలు ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు కమ్మవారిలో ప్రసిద్ధులు. అందుకని ఈ కమ్మవారి ఆడపడుచులే ఎందుకని ఇట్లా ఈ విధంగా ఉన్నారు ఈ సాగమనం చేసిన వాళ్ళల్లో, వీళ్ళే పేరంటాళ్ళుగా పూజించబట్టానికి, సబ్బండు వర్గాలు గౌరవించేటటువంటి పేరంటాళ్ళుగా పూజింపబడటానికి కారణం ఏమిటి అనేటటువంటిది, అది వాళ్ళు క్షత్రియులు అవటం వల్లే. క్షత్రియులు కాకపోతే ఎవరు, క్షత్రియులు కాని వాళ్ళని ప్రజల్లో ఉన్నటువంటి ఆ వర్గాలు ఈ వర్గాలు అందరూ ఇచ్చేయరు, ఎవడో ఒకడు మెలిక పెడతాడు. అందుకని క్షత్రియులు కాబట్టే ఆ విధమైన గౌరవాన్ని వాళ్ళు పొందారు. అందువల్ల ఆ క్షాత్రం యొక్క గొప్పతనం కారణంగానే వాళ్ళు ఆ రాచపీనుగా తోడు లేకుండా ఒంటరిగా పోదనేటటువంటి తెలుగు సూక్తి ఇక్కడ అమల్లో ఉన్న చోట ఒక్క కమ్మాస్ మాత్రమే దాదాపు 100కి 90 మంది, మిగతా 10 కూడా ఉన్నాయని నాకు గ్యారంటీ అయితే లేదు, ఉండి కూడా ఉండొచ్చు. ఇప్పుడు బొబ్బిలి వీరులు వాళ్ళు వెలమలు, వాళ్ళు సతీ సహగమనం చేసిన చరిత్ర ఎక్కడ లేదు. వాళ్ళని వీళ్ళే నరికేస్తారు, భర్తలే. ఓటమి అవుతాము అనుకుంటే భర్తలే భార్యల్ని పిల్లల్ని నరికి పారేశారు. బొబ్బిలి యుద్ధంలో జరిగింది అదే. పెద బొబ్బిలి రాయుడు లేచరా, విచ్చుకత్తిని దూసెరా అని. విచ్చుకత్తి దూసింది ఎవరి మీద? శత్రువు మీద కాదు. శత్రువుతో ఇక ఓడిపోతాం, ఏ పరిస్థితుల్లో కుదరదు అనుకుంటే కోట లోపలికి వచ్చి కోటలో వాళ్ళందరినీ నరికి పారేశారు. అసలు ఆశ్చర్యపోయారట విజయరామరాజు, అట్లాగే ఫ్రెంచ్ వాళ్ళు, బుస్సీదొర వాళ్ళందరూ వచ్చి చూసిన దృశ్యం గ్యాస్ట్లీ సీన్స్ అట. మొట్టమొదట చూసిన దృశ్యాలు ఈ దృశ్యాలు. ఆడవాళ్ళని పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా నరికి పారేశారు. ఒక కొడుకుని మాత్రం ఆయన బొబ్బిలి రంగారాయుడు చాటు మార్గం ద్వారా ఏదో బయటికి నరకలేక, వాడెవడో నరకమని ఇస్తే వాడు నరక్క మొత్తం మీద. అందుకని సతీసాగమనం అనేది మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా భార్యలు చేయటం అనేది ఒక్క కమ్మవారిలోనే ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇతరులు ఎవరైనా వాళ్ళలో కూడా ఉంటే ఉండొచ్చు. బెంగాల్లో బ్రాహ్మిన్స్లో, కాయస్థ బ్రాహ్మిన్స్లో ఉంది. అట్లా ఆంధ్రదేశంలో బ్రాహ్మణులు మాత్రం ఎప్పుడూ సతీసాగమనం చేసిన చరిత్ర ఎక్కడ నాకు తగలలేదు. తెలియని ఏమైనా ఉంటే తెలుసుకుందాం, ఇంకా ఎవరైనా దీని మీద ఫర్దర్గా లోతుగా పరిశీలించి ఇది చేస్తే. క్షత్రియ మూలాలు కలిగిన కమ్మవారు అవటం వల్లే జైన బౌద్ధ మత వ్యాప్తి కోసం వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కాబట్టే ఇట్లా వాళ్ళల్లోనే ఈ సతీసాగమన ఆచారం, దురాచారం అనేది ఉంది అనేటటువంటిది ఇది అంటున్నారు. అయితే ఇక్కడ మహాలక్ష్మమ్మ పేరంటాలకి సంబంధించినటువంటి కొన్ని వివరాలు కూడా, కొద్ది వివరాలు నేను చెప్పి ముగిస్తాను. మహాలక్ష్మమ్మ తల్లి పేరంటాలకి కమ్మసిగడాం అనే చోట రణస్థలం మండలంలో ఆ ఊరుంది. ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. 300 ఏళ్లుగా నిర్విఘ్నంగా పూజలు జరుగుతున్నాయి. 275 ఏళ్ళు అనుకోండి. అన్నేళ్ల నుంచి అక్కడ నిర్విరామంగా ప్రతి సంవత్సరం రోజువారీ పూజలు జరుగుతూనే ఉన్నా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే అక్కడ ఈమె గురించి కథలు ఎప్పుడైనా ఎవరి గురించి అయినా కథలు ప్రచారం చేయబడితేనేగా వాళ్ళు దేవతలని చేసేది. అక్కడ భగవాన్ రమణ మహర్షి పులిని శాసించాడట, నువ్వు మా ఆశ్రమ పరిసరాలకు రావద్దు అని. కుక్కలతో మాట్లాడేవాడట, కోతుల పంచాయతీ చేసేవాడట. ఇవన్నీ చెబుతారు. కానీ కీటకాలు తీసుకొచ్చినటువంటి వ్యాధులు, అంటువ్యాధులు, బ్యూబోనిక్ ప్లేగ్ అనే ఒక అంటువ్యాధి ఒకప్పుడు వస్తే ఆశ్రమ వాతావరణాన్ని వదిలిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోతాడు ఆయన కొంతమంది ముఖ్య శిష్యులను తీసుకుని. అందుకని కొన్ని కథలు ప్రచారంలో ఉంటాయి. ఇంత జంతువుల్ని శాసించిన వ్యక్తి ఆ కీటకాన్ని కూడా శాసించవచ్చు. మా ఆశ్రమ పరిధిలోకి రావద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పని. కానీ అలా చేయలే ఆ భగవాన్, ఆయనే వెళ్ళిపోయాడు బయటికి. అందుకని ఇవన్నీ ప్రశ్నార్హమైనటువంటి విషయాలు. కొంచెం హేతు దృష్టి ఉండడం వాళ్ళు ప్రశ్నిస్తారు. భగవాన్ రమణ మహర్షి అని చెప్పిన దండాలు పెట్టి ఆయన గురించి చెప్పిన కథలన్నీ నమ్మేవాళ్ళు ప్రశ్నించరు. అయితే ఏమైనా అది ఇంకో సందర్భంలో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ మహాలక్ష్మమ్మ గురించి చెప్పుకున్నటువంటి వాటిల్లో ప్రధానమైనది ఏంటంటే
భర్త చితిలో ఆమె దూకితే ఆమె చీర కాలలేదట, అలాగే ఉండిపోయింది. గంధపు చెక్కలతో ఆ విజయరామరాజు అనేటటువంటి ఆ గజపతి రాజు గంధపు చెక్కల మీద తగలబెట్టిస్తాడు ఎవరు, బొట్ల గురప్ప దొరని. ఆ భర్త చితి మీద ఈమె దూకినప్పుడు ఈమె చీర, పసుపు, కుంకం, ఆ బొట్టు, ఆ పసుపు, అట్లాగే ఈమె కాలి మెట్టెలు, అవంటే మెటల్స్ కాబట్టి కరగకుండా ఉన్నాయేమో అట్లా. మొత్తం మీద ఈ మెడలో మంగళసూత్రం యథాతథంగా అట్లాగే ఉన్నాయట. అందుకని వాటిని అప్పటి వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఆ విగ్రహాలకు పెట్టి ఉంటారు బహుశా ఏదైనా కానీ. వాటిని ఇప్పటికీ కూడా ఆమె వంశీకులు, ఆమె తరపు వాళ్ళు, ఆమె ఇంటి పేరు వాళ్ళు, ఎర్రమనేని వాళ్ళు, ఆమె తాతగారి వంశం వాళ్ళు, అట్లాగే ఆమె భర్త వంశీకులు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు చీర, పసుపు, కుంకం, అట్లాగే పసుపు కుంకం చల్లుకుంటూ పోతారట. అందుకని ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఎవరైనా. ఆ కమ్మసిగడానికి సంబంధించిన కళ్యాణానికి ఏటా చీర, పసుపు, కుంకుమ, మంగళసూత్రాలు, అద్దాలు, దువ్వెన కూడా కొయ్య దువ్వెనతో దువ్వుకునేదట ఆమె అద్దంలో చూసుకుంటూ. అద్దము దువ్వెన కూడా అట్లాగే తగలబడకుండా ఉండిపోయింది. ఇదంతా మహిమ కారణంగా నేను ఆమె మహాలక్ష్మి, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమేనని చెప్పని నమ్ముతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందువల్ల ఈ నమ్మకాలు ఉన్నవాళ్ళు ఆమె యొక్క దీన్ని ఇప్పటికీ కూడా అట్లాగే ఆమె పొందూరు అనే ఒక ఊరుంది, పొందూరు ఖద్దర్ అనే పేరు తెలిసే ఉంటుంది మీకు. ఆ పొందూరు సమీపంలో వాండ్రంగి అనేటటువంటి ఒక ఊరుందట. ఆ వాండ్రంగిలో వెలిసిందట ఆమె మహాలక్ష్మి ఒక దేవతగా. అట్లాగే తగరపు వలస, భీమునిపట్నంల మధ్యలో చిల్లపేట అనే ఊరిలో కూడా ఆమె వెలిసిందని, ఇట్లా ఆమె మహాలక్ష్మిగా మళ్ళీ వెలిసిందనే నమ్మకంతో కూడా ఇట్లా రకరకాలైన కథలు, ఇవన్నీ కథలని హేతువాదులు కొట్టేస్తారు, కానీ ఇవన్నీ నిజాలేనని చెప్పని భక్తులు నమ్ముతారు. ఏమైనా కానీ మొత్తం మీద ఈ వీళ్ళు ఇట్లా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆ కమ్మ పేరంటాలు ఈమె ఇవాళ ఇప్పటికీ కూడా పూజించబడుతూ ఉండటం అనేటటువంటిది మనం చూడొచ్చు. పెద్ద సంఖ్యలో తిరునాళ్ళు ఇది ఉత్తరాంధ్రలో ఈ చిన్న పాయింట్ చివరిది పెట్టి చెప్పి ముగిస్తా. ఎందుకంటే కమ్మవారి చరిత్రతో ఇంటర్ట్వైన్ అయి ఉన్నది ఇది. అందుకని చారిత్రక అంశాలు కూడా కొన్ని మన దృష్టికి వచ్చిన వాటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే ఉత్తరాంధ్రలో పెద్ద సంఖ్యలో, దీన్ని బట్టి పెద్ద సంఖ్యలో కమ్మ జనాభా ఉండేవాళ్ళు, కమ్మ కులస్తులు. వాళ్ళు బౌద్ధ జైనాలకు ఆదరణ ఉత్తరాంధ్రలో తగ్గిపోయిన తర్వాత దక్షిణ ప్రాంతానికి వాళ్ళు నిదానంగా వలసలు వచ్చారనేటటువంటిది చరిత్రకారులు అనుకుంటున్నటువంటి విషయం. ఇదేంటంటే మీకు ఉత్తరాంధ్రలో కూర్మనాథస్వామి దేవాలయం అని ఒకటి ఉన్నది. కూర్మనాథుడు అంటే హిందూ దేవతాగణంలో లేడు. ఇంద్రుడు లేక కూర్మనాథుడు లేక భగవాన్ బాహుబలి అనే రకరకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి గోమఠేశ్వరుడికే మరొక పేరు కూర్మనాథుడు అనేది. ఆ గోమఠేశ్వరుడి యొక్క ఆలయం శ్రీకాకుళం జిల్లాలో ఉంది, శ్రీకూర్మం అనే చోట. ఆ ఊరికి అందుకే శ్రీకూర్మం అనే పేరు వచ్చింది. ఎప్పుడైతే ఈ హైందవ మతం యొక్క విజృంభణ ఎక్కువయ్యి బౌద్ధ జైనాలు దాదాపుగా గెంటివేయబడే పరిస్థితి ఉందో ఆ దశలో వీళ్ళు దక్షిణాంధ్రకి వచ్చేసారు. ఉత్తరాంధ్ర నుంచి ఖాళీ చేసి. మీకు బౌద్ధం తీసుకుంటే విశాఖపట్నంలో తొట్లకొండ అని ఉంది. అట్లాగే అంటే 300 కామన్ ఎరా అంటే సామాన్య శక పూర్వం 300 నుంచి సామాన్య శకం 300 వరకు ఉన్నటువంటి కాలంలో ఈ వలసలు, బౌద్ధ జైన వలసలు అక్కడికి ఎక్కువ సాగినాయి. శంకారం అని చెప్పిన ఒక ఊరుంది, బొజ్జన్న కొండ అని ఉంది, పెళ్లి కొండ అనేది ఉంది, పావురాల కొండ అని ఉంది, బావి కొండ అనేది ఉంది. అట్లాగే బొద్దులూరు అనే ఊరుంది శ్రీకాకుళం జిల్లాలో. బొద్దులూరు అనేది బౌద్ధుల ఊరు అనే దాని యొక్క అపభ్రంశమే బొద్దులూరు. బౌద్ధులే బొద్దులు అనే పేరుతో పిలువబడ్డారని శ్రీకాకుళం జిల్లాలో.
అట్లాగే యలమంచిలి, బొద్దులూరి, యలమంచిలి అనేవి రెండు కమ్మాసులో చాలా ప్రసిద్ధమైన ఇంటి పేర్లు. ఈ రెండు ఊళ్ళు ఉత్తరాంధ్రలో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. అట్లాగే అంటే వీళ్ళ వలసలు దక్షిణాదికి వలస వస్తూ ఆగిన ప్రాంతాలకు కూడా ఆ ఊరు పేర్లు పెట్టుకోవటం. ప్రకాశం జిల్లాలో ఒక బొద్దులూరు ఉంది ఒంగోలు దగ్గర. అందుకని బొద్దులూరి అనే ఇంటి పేరు రావడానికి కూడా కమ్మాసులో బొద్దులూరి అనే ఇంటి పేరు చాలా ప్రముఖమైంది. అది రావడానికి కూడా కారణం వీళ్ళ వలసలు ఆ విధంగా అట్లా ఇచ్చారు. ఈ ఖారవేలుడు అనేటటువంటి జైన రాజు చాలా ప్రసిద్ధమైన రాజు. ఆ ఖారవేలుడు అనేటటువంటి జైన రాజు ఒరిస్సాలో ఉన్నటువంటి ఉదయగిరి, ఖాండగిరి, అట్లాగే ఇతర అంటే వీటిలో జైన ఇవి ఉన్నాయి, అట్లా ఉన్నాయి. హాతీ గుంఫ అనే ఒక శాసనాన్ని ఆయన వేయించాడు. హాతీ గుంఫ అంటే ఏనుగు గుహ అని, అది ఒరిస్సాలో ఉంది. ఆ హాతీ గుంఫ శాసనం వేయించిన ఖారవేలుడే శ్రీకూర్మం గుడి కూడా కట్టించాడు, కూర్మనాథ స్వామి గుడి. అయితే కూర్మారాధకులు తగ్గిపోయి, కూర్మారాధన వెనకపట్టుబట్టిపోయి, జైన మతానికి ఆదరణ తగ్గిపోయిన తర్వాత వీళ్ళందరూ దక్షిణ భారతదేశానికి, దక్షిణాంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవటానికి పరిస్థితులు అనుకూలించాయి. అంటే వాళ్ళ మీద దాడులు ఎక్కువ ఉండుంటాయి తప్పనిసరిగా హైందవుల నుంచి. చరిత్రకారులు అభిప్రాయపడుతున్నది అది. అందుకని ఈ శ్రీకూర్మ క్షేత్రం తన ప్రాధాన్యత కోల్పోయింది. కూర్మావతారం అనేది 10 అవతారాల్లో, విష్ణు అవతారాల్లో ఒకటిగా స్వీకరించారు. ఈ హైందవ మతం యొక్క గొప్పతనం ఏంటంటే, సనాతన మతం యొక్క గొప్పతనం, శత్రువుని నాశనమైనా చేస్తారు, లేక శత్రువుని తమ దేవుడిగా స్వీకరిస్తారు. స్వీకరించేటప్పటికి ఇక దాంతో పేచీ ఉండదు. ఇక శ్రీకూర్మం అనేది కూర్మనాథ స్వామి దేవాలయం. అది అంటే భగవాన్ బాహుబలి యొక్క అనే జైన గురువు యొక్క క్షేత్రం అది. అయితే దాన్ని కూర్మావతారం అని చెప్పని, మత్స్యావతారం తర్వాత కూర్మావతారం అని చెప్పని, కూర్మావతారాన్ని ఒక అవతారంగా తీసుకొచ్చి పెట్టుకుని ఆ జైనులందరినీ తమలో కలిపేసుకున్నారు. బుద్ధుడిని కనుక ఒక దశావతారం కింద, బుద్ధుడిని దశావతారాల్లో కలుపుకున్నట్టు. వీటికంటూ ఒక స్టాండర్డ్ ఒక ఫార్మాట్ ఏమీ లేదు. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా భావిస్తారు. బుద్ధుడిని భావించని వాళ్ళు కొంతమంది ఉన్నారు. బలరాముడిని కృష్ణుడిగా విష్ణువుగా యొక్క అవతారంగా భావించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రామానుజుడు ఇట్లాంటి వాళ్ళందరూ బలరాముడిని ఎక్కువ గౌరవిస్తారు. బలరాముడు ఈ విష్ణు అవతారాల్లో ఒకటిగా వాళ్ళు భావిస్తారు. అందుకని ఈ వీటిల్లో మళ్ళీ తరతమ భేదాలు ఉన్నాయి. ఇది మరి ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు. ఏదేమైనా కూర్మారాధకులు అయినటువంటి జైనులని తమలో కలుపుకోవటం కోసం శ్రీకూర్మ దేవాలయం అని కూర్మ ఇది అక్కడ పెట్టి దాన్ని కూడా మా అవతారాల్లో ఒకటేను అని చెప్పని కలిపేసుకోవటం ఇంకెక్కడ లేదు. మరి కూర్మ అవతారం యొక్క దేవాలయం త్రివిక్రమ దేవాలయం ఉంది వామనుడికి. త్రివిక్రమరావు అని రామారావు తమ్ముడి పేరు త్రివిక్రమరావు అని ఉంది. త్రివిక్రమ దేవాలయం, మూడు అడుగుల వాడు వామనుడు, వాడికి దేవాలయం అక్కడుంది. ఏది చెరుకూరు అని చెప్పని గుంటూరు జిల్లాలో వట్టి చెరుకూరు, లంజ చెరుకూరు అని 2 చెరుకూరులు ఉంటాయి. ఆ లంజ చెరుకూరు అనబడే ఊరిలో త్రివిక్రమస్వామి ఆలయం అని ఒకటి ఉంది. అంటే చాలా అరుదుగానే ఉన్నాయి ఈ మిగతా వాటికి. ఎందుకంటే దశావతారాల్లో వాటిని చేర్చుకోవటం అనేటటువంటి జరిగిన సందర్భంగా ఇక్కడ శ్రీకూర్మాలయాన్ని ఏదో కూర్మారాధనగా చేసుకొచ్చారనుకోండి. త్రివిక్రమాలయం ఏమో అది చాలా తక్కువ. అది మొత్తం మీద ఈ ఉత్తరాంధ్రలో కూడా కమ్మ కులస్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళు చిన్నగా దక్షిణ ప్రాంత, ఎందుకంటే ఇవాళ అందరూ ఉత్తరాంధ్ర ఇళ్ల పేర్లే కలిగి ఉన్నారు. ఇక్కడ ఇళ్ల పేర్లు వీళ్ళవన్నీ, అక్కడ ఊళ్ళ పేర్లు వీళ్ళ ఇళ్ల పేర్లు. అంటే వాళ్ళు అక్కడి నుంచే వచ్చారనేటువంటి దానికి ప్రత్యక్ష సత్యం అది అనేటానికి ఒక రుజువు. అందుకని వీళ్ళు ఆ విధంగా వచ్చారు. అట్లాగే బౌద్ధ జైన క్షేత్రాలు ఇందాక లిస్టు చదివాను. తొట్లకొండ, శంకారం, బొజ్జన్నకొండ, పెళ్ళికొండ, ఇవన్నీ కూడా ఎట్లయితే ఉన్నాయో ఆ ప్రాంతంలో చాలా ఉచ్చ దశలో బౌద్ధ జైనాలు ఉండేవని, తర్వాత వెనకపట్టు పట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలేసి వీళ్ళు వచ్చారని, ఈ వచ్చిన వాళ్ళంతా ఎక్కువ భాగం గోదావరి నదిని క్రాస్ చేసి ఖమ్మం జిల్లాలోకి వెళ్ళారని, ఖమ్మం జిల్లా కమ్మ జిల్లా అని కమ్మ జనాభా ఖమ్మం జిల్లాలో ఉన్నట్టుగా ఎక్కడా లేదని, ఖమ్మ జిల్లా
అనేది కూడా కొంతమంది దాన్ని వ్యవహరిస్తారు. అట్లా చారిత్రకులు కొంతమంది అట్లా ఖమ్మం జిల్లాలోకి వలసలు సాగాయని, ముసునూరి కాపై నాయకుడు, ప్రోలయ నాయకుడు వీళ్ళు కూడా అక్కడ వాళ్ళే, ఆ ప్రాంతం వాళ్ళే, అక్కడి నుంచి వ్యాపించిన వాళ్ళే. అందుకని ఈ కాలం తర్వాత కాదు, అంతకంటే బాగా ముందే నెగిటివ్ వాతావరణం ఒకటి వచ్చిన తర్వాత బౌద్ధ జైనాలకి అప్పటి నుంచే ఈ వలసలు అనేవి దక్షిణాదికి సాగినాయి అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఏదేమైనా ఇదంతా కమ్మ పేరంటాళ్ళ గురించి తప్పకుండా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ పేరంటాళ్ళు అంటే ఏమిటి, ఈ దురాచారం సామాజిక దురాచారం ఇది కమ్మవారిలోనే ఎందుకుంటానికి కారణం ఏంటి, వాళ్ళ క్షత్రియ మూలాలు ఏమిటి, ఇంకా ఇతర చాలా ఉన్నాయి. క్షత్రియ మూలాలని బయటపెట్టేటటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒక పాయింట్గా ఇక్కడ ఈ సందర్భంగా దీన్ని మనం సనాతన ధర్మం పేరుతో మళ్ళీ తిరిగి సనాతన ధర్మం నాడు పాటించినటువంటి అనాచారాలు, దురాచారాలు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పెట్టాలనే ఆలోచన ఎవరికైనా మనసులో ఏ మూలైనా కనుక ఉన్నా కూడా వాటికి స్వస్తి చెప్పమని కోరుతూ ఈ కార్యక్రమం ద్వారా నేను వీళ్ళకందరికీ, ఇది శ్రోతలకి అట్లాగే ఇవాళ ఇది వీక్షించినటువంటి వీక్షకులకి అందరికీ కూడా తెలియజేస్తూ, పాత ధర్మం అంతా గొప్పది కాదు, కొత్త ధర్మం అంతా పనికిరానిది కాదు. పాత ధర్మంలో ఉన్న పనికిరాని అంశాలని వదిలేసి కొత్త ధర్మంలో ఉన్న మంచిని స్వీకరిస్తూ పాత కొత్తల మేలు కలయికగా మనం ముందుకు సాగాలి సామాజికంగా. అదే సమాజానికి అవసరం అనేటటువంటిది భావిస్తూ నేను ముగిస్తున్నాను. ఇది సనాతన ధర్మం అనే దాంట్లో చర్చలో భాగంగా ఏదైతే సతీ సహగమనం అనే దానికి సంబంధించి దాంట్లో భాగంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన స్త్రీలు పేరంటాళ్ళుగా గుడులు పూజలు అందుకోవటం దగ్గర నుంచి ఈ చర్చని చరిత్ర పరిశోధకులు ముత్తేవి రవీంద్రనాథ్ గారు సుదీర్ఘంగా విజిల్ ప్రేక్షకుల కోసం చాలా లోతైన చర్చని మీ ముందు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఎవరి కులం, ఏ కులము తక్కువ కాదు, ఎక్కువ కాదు. కమ్మ సామాజిక వర్గం మిగతా కులాల కంటే గొప్పను అనుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఇక్కడ చరిత్ర మూలాల్లోకి వాస్తవం ఏంటి అనేదాన్ని, చారిత్రక నేపథ్యంలో వాళ్ళ స్థానం ఏంటి అనేదానికి సంబంధించి, మామూలుగా వాడుక భాషలో మా తాతలు నేతులు తాగారు, ఇప్పుడు మేము మా మూతులు వాసన చూడండి అనేలాంటి పరిస్థితే ఆధునిక భారతదేశంలో. ఏదైతే ఆంధ్రదేశానికి సంబంధించి ఆనాటి పేరు ఆంధ్రదేశం, తెలంగాణ అనే పదం పుట్టడానికి ముందు కూడా ఆ తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆంధ్రదేశంలో భాగంగానే పిలువబడేవాళ్ళు. అందుకోసం ఆ పాత పదం ఆంధ్రదేశం అని చెప్పేసి మనం ఈ చర్చా కార్యక్రమంలో పలుమార్లు చర్చించాము. ఆ పద ప్రయోగం చేయటానికి ప్రధాన కారణం కూడా అదే. ఇక్కడ బాధ్యతగా మెలగాల్సిన అంశం చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకొని సమాజం కోసం నలుగురితో కలిసి ముందుకెళ్ళటం కోసం అంతిమంగా మానవవాదాన్ని ఎత్తుకోవటమే ఈ చర్చలో ప్రధాన భాగం తప్ప దీన్ని ఇతర కులాల మీద ద్వేషంగానో లేదా గత పాలకులు ఒక కులాన్ని టార్గెట్ చేసి ద్వేషించాల్సిన అంశాలు ఏమీ లేవు. మనం అందరం ముందు మనుషులు, మానవవాదాన్ని తలకెత్తుకుందాం అనే దానికి సంబంధించే దీని సమగ్ర సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర. నమస్కారం.